శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజులు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సింహరాశి వాళ్ళకి రవి 12వ స్థానం వ్యయస్థానంలో ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి ఫేవరబుల్ కాదు. 12లో రవి ఉన్నప్పుడు ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువ జరుగుతాయి. ఆఫీసులో పైకి నవ్వుతూ మీ వెనక వెనుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే రాజకీయాల్లో కూడా మీతో మంచిగా ఉంటూ మిమ్మల్ని వెనుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువుల్లో కూడా పైకి నవ్వుతూ వెనక మీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని కనిపెట్టే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రవి వ్యయస్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు, 10 రోజులు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆదిత్య హృదయం వింటే మంచిది. చాలా వరకు సూర్యుడి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతిరోజు ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదివితే మంచిది. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. దానివల్ల కూడా రవి దోషాలు తొలగిపోతాయి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా కూడా రవిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకు బుధుడు 11, 12 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 11వ స్థానంలో బుధుడు ఉంటాడు. అంటే ఆగస్టు 1 నుంచి ఆగస్టు 5 వరకు విద్యార్థులకు తిరిగే లేదు. బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు కొడతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు. నిరుద్యోగులకి హై ప్యాకేజీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు బుధుడి బలం బాగుండటం వల్ల మొదటి 5 రోజులు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. కానీ తర్వాత 5 రోజులు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 మధ్యలో బుధుడు 12వ స్థానంలో వ్యయ స్థానంలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో విద్యార్థులు ఎంత కష్టపడినా ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేరు. అలాగే నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూకి వెళ్ళి లాస్ట్ రౌండ్ క్లియర్ చేయలేకపోతారు. వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేసినా లాభాలు కనిపించవు. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి ప్రధానంగా ఈ సంచారం వల్ల వచ్చే దోషాలను తొలగింపజేసుకోవాలంటే ఖచ్చితంగా గణపతి ఆలయ దర్శనం చెయ్యాలి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 మధ్యలో ఈ 5 రోజుల్లో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళ కుజుడు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 8 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం చేసేటప్పుడు ఎవరైనా సరే సింహరాశి ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, పెద్దగా లాభాలు ఉండవు. కాపర్ మెటీరియల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా పెద్దగా లాభాలు ఉండవు. అదేవిధంగా ఎండుమిర్చి, రైసు, కిరాణా ఈ బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా ఆగస్టు 1, ఆగస్టు 2 తేదీల్లో సింహరాశి వాళ్ళకి పెద్దగా లాభాలేం కనిపించవు. కానీ ఆగస్టు 3 నుంచి ఆగస్టు 10 మధ్యలో మాత్రం కుజుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా ఫేవరబుల్ గా ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి ఇది మంచి టైము, లేదా ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్మటానికి ఇది చాలా ఎక్సలెంట్ టైము. రియల్ ఎస్టేట్ లో మంచి డీలింగ్స్ ఓకే చేసుకోవటానికి అనుకూలత ఉన్నది. అప్పులు క్లియర్ చేసుకోవటానికి బలం ఉంది. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆగస్టు 3 నుంచి ఆగస్టు 10వ తేదీ మధ్యలో పొందవచ్చు. ఎందుకంటే ఈ 8 రోజుల్లో కూడా కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. అప్పులు తీర్చగలుగుతారు, బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి, బ్రదర్స్ తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఇవన్నీ కూడా ఈ 8 రోజుల్లో చాలా అద్భుతంగా పొందవచ్చు. అయితే మొదటి 2 రోజుల్లో మాత్రం కుజుడు యాంటీగా ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి.
లేదా ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపం పెట్టుకోవాలి. అలాగే ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం మొదటి 2 రోజుల్లో వీలైనన్ని సార్లు చదువుకోవాలి. అప్పుడు మొదటి 2 రోజుల్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇక శుక్రుడి విషయానికి వస్తే సింహరాశి వాళ్ళకి శుక్రుడు 2వ స్థానంలో బ్రహ్మాండంగా ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో శుక్రుడి సంచారం ధనలాభం కలిగిస్తుంది, వస్తులాభం కలిగిస్తుంది, రిలేషన్స్ తో అటాచ్మెంట్ పెంచుతుంది. అంటే బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో అయితే విపరీతంగా లాభాలు కనిపిస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే సింహరాశి పురుషులైనా సింహరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. వీటన్నిటికీ కారణం శుక్రుడు 2వ స్థానంలో అనుకూల ఫలితాలు సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజులు కూడా ఇస్తున్నాడు. కాబట్టి శుక్రుడికి సంబంధించి అలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా రవి బలం లేదు కాబట్టి రవికి సంబంధించి పూర్తిగా 10 రోజులు పరిహారాలు చేసుకోవాలి. అలాగే కొన్ని రోజులు బుధుడి బలం లేదు, కొన్ని రోజులు కుజుడి బలం లేదు. ఆ రోజుల్లో పరిహారాలు చేసుకుంటే బుధుడి కుజుడి బలం కూడా పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా గ్రహాల సంచారం బట్టి పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్ళేటప్పుడు పనులు విజయవంతం కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉన్నప్పుడు పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే ఒక్కొక్క వారం ఒక్కో దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా పని మీద బయటికి వెళ్ళటానికి అనుకూలమైన రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం అని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి ముఖ్యమైన పనులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 3 రోజుల్లో పని మీద బయటకు వెళితే చాలా వరకు ముఖ్యమైన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. సోమవారం కూడా మంచిదే. అయితే బుధ, గురు, శుక్ర ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తాయి. కాలామృతం అనే గ్రంథంలో ఏం చెప్పారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని చెప్పారు. దీన్ని వారసుల దోషము అంటారు. ఎవరైనా సోమవారము, శనివారము బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు. ఆదివారము, శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పడమర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. మంగళవారం, బుధవారం ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. గురువారం దక్షిణం వైపు ప్రయాణం చేయకూడదు. చేస్తే పనులు తొందరగా జరగవని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. మరి ఒకవేళ ఖచ్చితంగా ఆ దిక్కు వైపే ప్రయాణం చేయాల్సి వస్తే అప్పుడేం చేయాలి? కొన్ని పదార్థాలు తిని మనం పని మీద బయటికి వెళ్ళొచ్చు, ప్రయాణం చేసుకోవచ్చు. అప్పుడు దోషం ఉండదని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. ఎప్పుడైనా వెళ్ళకూడని దిక్కు వైపు వెళ్ళకూడని రోజుల్లో ప్రయాణం చేయవలసి వస్తే ఆ రోజు ఆదివారం అయితే నెయ్యితో చేసిన పదార్థం ఏదైనా తిని వెళ్ళాలి, లేదా 2 నెయ్యి చుక్కలు నోట్లో వేసుకొని వెళ్ళాలి. సోమవారం అయితే కొంచెం పాలు తాగి వెళ్ళాలి. మంగళవారం బెల్లం ముక్క తిని వెళ్ళాలి. బుధవారం నువ్వులు నోట్లో వేసుకుని వెళ్ళాలి. గురువారం పెరుగు తిని వెళ్ళాలి. శుక్రవారం గోధుమలు తిని వెళ్ళాలి. శనివారం మినుములు కొన్ని నోట్లో వేసుకొని లేదా మినపప్పుతో చేసిన పదార్థాలు తిని వెళ్ళాలి. ఇట్లా వారాన్ని బట్టి ఆ పదార్థం తిని గనక మనం పని మీద బయటికి వెళితే వారసుల దోషం ఉండదు. అంటే ఫలానా వారం ఫలానా దిక్కుకు ప్రయాణం చెయ్యకూడదు అని ఉన్నప్పటికీ ఆ దిక్కు వైపు వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని సమయాలు కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అవి చాలా అద్భుతమైన సమయాలు. అసలు కష్టసాధ్యమైన పని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలంటే ఆ సమయాల్లో బయటికి వెళ్ళాలి. వాటిలో మొట్టమొదటిది గోధూళి ముహూర్తం. గోధూళి ముహూర్తం అంటే ఏంటంటే సూర్యాస్తమయం సమయంలో ఆవులన్నీ ఇంటికి తిరిగి వచ్చేటటువంటి సమయాన్ని గోధూళి ముహూర్తం అంటారు. సరిగ్గా ఈ టైం ఎప్పుడు ఉంటుందంటే మీరు ప్రతిరోజు పంచాంగం చూసుకుంటే సూర్యోదయం, సూర్యాస్తమయం అని ఉంటాయి. సూర్యాస్తమయానికి 12 నిమిషాల ముందు మొదలయ్యి సూర్యాస్తమయం తర్వాత 12 నిమిషాల పాటు కొనసాగే కాలాన్ని గోధూళి ముహూర్తం అంటారు. అంటే కరెక్ట్ గా సూర్యాస్తమయం ఏ టైంకి అవుతుందో ఏ రోజైనా సరే ఆ టైంకి ముందు 12 నిమిషాలు, ఆ టైంకి తర్వాత 12 నిమిషాలు, మొత్తం కలిపితే 24 నిమిషాలు. ఈ టైంని గోధూళి ముహూర్తం అంటారు. ఈ గోధూళి ముహూర్తంలో మీరు పని మీద బయటికి వెళితే మీ ప్రయాణాలు బ్రహ్మాండంగా అవుతాయి, మీ పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన ముహూర్తం గురించి కూడా మనకి కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. అదే అభిజిత్ ముహూర్తము. అభిజిత్ ముహూర్తం అనేది ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో ఉంటుంది. సరిగ్గా మధ్యాహ్నం స్టార్ట్ అవ్వటానికి 24 నిమిషాల ముందు మొదలవుతుంది.
మధ్యాహ్నం స్టార్ట్ అయిన తర్వాత 24 నిమిషాలు కొనసాగుతుంది. అంటే మధ్యాహ్నానికి ముందు 24 నిమిషాలు, మధ్యాహ్నానికి తర్వాత 24 నిమిషాలు, మొత్తం 48 నిమిషాల కాలాన్ని అభిజిత్ కాలము అంటారు, అభిజిత్ ముహూర్తం అంటారు. ఈ టైంలో పని మీద బయటికి వెళ్ళినా బ్రహ్మాండంగా విజయం లభిస్తుంది. కాబట్టి గోధూళి ముహూర్తంలో కానీ అభిజిత్ ముహూర్తంలో కానీ పని మీద బయటికి వెళ్ళండి. అలాగే ఒక్కొక్కసారి ప్రయాణాలు అస్సలు చేయకూడని తిథులు ఉంటాయి. అష్టమి నవములు కష్టపు దినములు అంటారు. ఆ రోజుల్లో సహజంగా అందరూ ప్రయాణాలు చేయరు, పని మీద వెళ్ళరు. అంటే యోగం బాగుంటే మళ్ళీ ప్రయాణం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ సహజంగా వెళ్ళరు. యోగం బాగున్నప్పుడు వెళ్ళినా దోషం ఉండదు. ఒకవేళ యోగం కూడా బాగోకపోతే అష్టమి నవమి వస్తే చాలా మంది ప్రయాణం చేయరు. అలాగే ద్వాదశి దగ్ధం అంటారు, ద్వాదశి రోజు కూడా చాలా మంది ప్రయాణం చేయరు. అలా చేయకూడని రోజుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకు జ్యోతిష శాస్త్రంలో నిర్గమనము అని ఒక విధి విధానం చెప్పారు. దీన్నే నిర్ఘ్యము అనే పేరుతో కూడా పిలుస్తారు. వాడుక భాషలో నెగ్యం అంటారు. నెగ్యము, నిర్గమనము, నిర్ఘ్యము అంటే అర్థం ఏంటంటే చేయకూడని రోజుల్లో మనం ప్రయాణం చేయాల్సి వస్తే ఆ రోజుకు ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ మనకు సంబంధించిన బట్టలు ఏవైనా మన స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ఉంచుతాం. ఆ రోజు వచ్చినప్పుడు మనం హాయిగా ఆ బట్టలు తీసుకొని ప్రయాణం చేయొచ్చు. దీన్నే నిర్గమనము, నిర్ఘ్యము, నెగ్యం అనే పేర్లతో పిలుస్తారు. అప్పుడు ఆ దోషం ఉండదు. అందుకే చాలా మంది ముందే స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ప్రయాణం చేయటానికి ముందే బట్టలు పెట్టి వచ్చేస్తూ ఉంటారు. దీన్నే నెగ్యం పెట్టడం అంటారు. అయితే అలా వేరే వాళ్ళ ఇళ్లలో బట్టలు పెడితే మనం ఆ రోజే ప్రయాణం ప్రారంభించినట్టు అయిపోతుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కానీ అలా ఇంకొకళ్ళ ఇళ్లలో మనకు సంబంధించిన బట్టలు పెట్టిన తర్వాత 3 రాత్రులు పూర్తయ్యేలోపు మనం ప్రయాణం చేయాలి. అప్పుడే ఈ నెగ్గం అనేది పనిచేస్తుంది. కేవలం బట్టలు మాత్రమే కాదు, మనకు సంబంధించిన వస్తువులు కొన్ని పెట్టచ్చని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కానీ చాలా మంది బట్టలే పెడతారు. ఆ వస్తువులు ఏంటంటే గొడుగు పెట్టుకోవచ్చు. మన గొడుగు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్టే అవుతుంది. మన ఇంట్లో బియ్యం కొన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్లే అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా గోధూళి ముహూర్తము అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకోండి. ఇలా నెగ్గం పెట్టండి. అంటే చేయకూడని రోజులో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ రోజుకు ఒక 2 రోజుల ముందు లేదా ఒక రోజు ముందు మీ బట్టలు కానీ గొడుగు కానీ బియ్యం కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఉంచండి. ఏ రోజు ప్రయాణం చేయాలో ఆ రోజు ప్రయాణం చేసినా మీరు ముందే ప్రయాణం చేసి వెళ్ళినట్టు అవుతుంది. అప్పుడు మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.